వృశ్చిక రాశికి 100కి 100% అనుకూలంగా ఉండబోతా ఉంది. ముఖ్యంగా కళాకారులకు, సినిమా వాళ్ళు, మీడియా వాళ్లకు విపరీతమైన రాజయోగం కనిపిస్తోంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతంతో పాటు వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అలాగే లవ్లో సక్సెస్ కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. పై అధికారుల మన్ననలు ఉంటాయి. వ్యాపారస్తులకు 100కి 200 రూపాయల లాభం వస్తుంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు విశేషించి పబ్లిక్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది. సో ఏ రకంగా తీసుకున్నా, ఏ రంగాల వారికైనా వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతుంది కాబట్టి 100కి 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. ఇప్పటి వరకు వృశ్చిక రాశి వాళ్ళకి ఏలినాటి శని, అలాగే ఇప్పుడు అర్ధాష్టమ శని కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఓన్లీ అర్ధాష్టమ శని, ఇప్పుడు 2.5 years అర్ధాష్టమ శని. వృశ్చిక రాశి ఏలినాటి శని వృశ్చిక రాశికి 2020కి ఏలినాటి శని వెళ్ళిపోయింది. అవును, అప్పుడు దాని తర్వాత కొంత గ్యాప్ తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత అర్ధాష్టమ శని వచ్చింది. అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో శని వస్తే, సో 12, 1, 2 అనేది ఏలినాటి శని, 3 అనేది సువర్ణపాదం మంచి టైం, 4 అనేది అర్ధాష్టమ శని, మళ్ళీ 5, 6, 7 మంచిది, 8 మళ్ళీ అష్టమ శని. సో శని ప్రతి 2.5 సంవత్సరాలకు ఇల్లు మారుతాడు. సో ప్రజెంట్ ఇప్పుడు మారుతా ఉన్నాడు 30వ తారీఖు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ సంవత్సరము మార్చి 30, ఏప్రిల్ 14, మే 9 కంటిన్యూగా 4 గ్రహాలు మారుతున్నాయి. రాహు, కేతువు, గురువు, శని. అలాగే నాకు ఇంకొక డౌట్ గురుగారు, లైక్ అర్ధాష్టమ శనిలో ఏమంటారంటే చాలా మంది ఉద్యోగాలు పోతాయనో, లేకపోతే యాక్సిడెంట్లు అయిపోయి మూల కూర్చుంటారనో, ఎస్పెషల్లీ అర్ధాష్టమ శనిలోనే చావు అంచు చివరి వరకు వెళ్ళొస్తారు అనే మాట విన్నాను. కంటక శని అంటారు. అందుకనే కంటకము అంటే ముళ్ళు. సో కాల్లో ముళ్ళు దిగితే ఎట్లుంటది, నరకం చూపిస్తుంది. సో ఇది కూడా అంతే. సో జాగ్రత్తగా ఉండాలి. మరి శని వెళ్ళిపోయే ముందు మంచి చేసి వెళ్తాడంటారా? ఆల్రెడీ సూపర్. ఇంకా అందుకనే అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది కదా, 30కి వెళ్ళిపోతుంది ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకు. సో సూపర్.